బెవరు నీకు నేనేగా యేసుతోటివిగాను పోదమా పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను గెల్వను యుద్ధనాదంబుతో పోదమా పోదమా యుద్ధనాదంబుతో పోదమా యేసుతోటివిగాను పోదమా పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను గెల్వను యుద్ధనాదంబుతో పోదమా యుద్ధనాదంబుతో పోదమా రారాజు సైన్యమందు చేరను చేరను ఆ రాజు దివ్య సేవ చేయును చేయును రారాజు సైన్యమందు చేరను చేరను ఆ రాజు దివ్య సేవ చేయును చేయును యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసుతోటివిగాను వెడలను యేసుతోటివిగాను వెడలను. ఓ యువతి యువకులారా యేసురాజు వార్త ఓ యువతి యువకులారా చేరుడి ఏకమై దయానిధి తండ్రి ప్రార్థిస్తున్నా మరొక దివ్యమైన నీ సన్నిధికి తోడుకొని వచ్చిన నీ మహాకృపను బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే నీ లేఖనం నుండి మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. కూర్చుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. చదువు. ఇలాగూ నాతో చెప్పెను, ఈ నా మాటలు నమ్మకములను సత్యములనై తన దాసులు చూపుటకై తన దూతను పంపెను. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, ముందున్న వచనాలలో 7 ఏండ్ల శ్రమ, 1000 ఏండ్ల పాలన, అలాగే అనంతకాల ఆశీర్వాదం గురించి మనం ధ్యానం చేసాం. ఈ వచనంలో దేవదూత, ప్రవక్తలు, దాసులు 3 భాగాలుగా కనిపిస్తున్నారు. సంఘము అంటే ర్యాప్చర్ అనండి ఒకసారి. ర్యాప్చర్ అంటే అది ఎలా ఉంటుందంటే, ఒక పిల్లోడు వాళ్ళమ్మ గారి కొనిచ్చింది, బూరో గారో, వాడు ఇలా చేతి పట్టుకొని వెళ్తున్నాడు. సడన్గా ఒక గెద్దొచ్చి తన్నికిపోయింది. ఆ పిల్లోడు ఏం చేస్తాడు చెప్పండి? ఏడుస్తాడే ఆడవడా? ఒకటి బూరిపోయింది, రెండోది దెబ్బ తగిలింది. అలాగా లోకంలో సంఘము సాతాను అనుకుంది నా చేతిలోనే ఉన్నారు, నా యొద్దే ఉన్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తారులే అని. ర్యాప్చర్ అనే మాటకి అర్థం ఏంటంటే, గద్ద తన్నికిపోయినట్టుగా సిద్ధమైన వారిని హఠాత్తుగా ఆయన తీసుకెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం.
దీన్నే ఏమంటారు? ర్యాప్చర్ అంటారు. ఒకసారి అనండి, ర్యాప్చర్ అనండి. మాట తేడా వస్తే ఇంకో మాటకి వెళ్ళిపోద్ది. దేవుని స్తోత్రం. అందువల్ల మనం ఏం చూస్తున్నామంటే దూత అని ఉంది. దూత, దేవుని దగ్గర అనేక మంది దూతలు ఉన్నారు. అనేక మంది దూతలు ఉన్నారు కనుక ఆ దూతల్లో అనేక పనులున్న వారు ఉన్నారు. ఎవరి పని వారిదే. అందువల్ల ఇక్కడ ఏ దూతకైతే ఆయన పని చెప్పాడో ఆ పని ఆ దూత చేస్తుంది. మనలాగా ఒకరిలోనికి ఒకరికి వెళ్ళరు. వాళ్ళు క్రమముగా పని చేస్తారు. దూతనే ఎందుకంటే దూతలు మానవుల కంటే గొప్పగా పనిచేయవారు. చెప్పండి, మానవుల కంటే నిర్లక్ష్యం లేకుండా పనిచేసేవాళ్ళు, నమ్మకంగా పనిచేసేవాళ్ళు, దేవుని మహిమను ఘనపరుస్తూ పనిచేసేవాళ్ళు. అందువల్ల దూతలు గొప్ప పనులు చేయవారుగా కనబడుతున్నారు. దేవుని స్తోత్రం. లోకములో ఉన్న మన గవర్నమెంట్ వారు ఉన్నారు, అనేక మంది సిబ్బంది ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, డిఫెన్స్ సంబంధించిన ఉన్నారు. ఇక హాస్పిటల్ నుంచి కానీ అన్ని రంగాల్లో కూడా ఒక్కొక్క అధికారి, ఘనమైన అధికారులు, కమిషనర్స్, రకరకాలుగా మనకు కలెక్టరు, ఇలాగా జిల్లాకి ఉన్నారు. అలాగే దూతలు కూడా అటు ప్రవక్తలకు ఇటు దాసులకు ఉపయోగకరమైన వారుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము ధ్యానిస్తున్న మాట దేవుని ఏర్పాటును బట్టి చూస్తే నమ్మకమును సత్యమునై ఉన్నారు. ఏమంది అక్కడ అంటే పరలోకములో దేవుని ఎదుట ఉన్నవారందరూ కూడా దూతలు నమ్మకమైన వారు. అలాగే వారు ఏదైనా కానీ అసత్యము లేనివారు. ఏం లేనివారు? అసత్యము. అందుకనే వారిని జాగారకులు అన్నారు. ఏమన్నారు చెప్పండి? జాగారుకులైన దూతలని దానియేలు గ్రంథములో 4:17 మనం చూస్తాం. అంటే దేవుని మహిమ తగ్గకూడదు, మానవుని నొప్పించకూడదు. దేవునికి మానవునికి అనుగూన్యముగా పని చేయగలిగిన వారు ఎందుకయ్యారంటే వారు కేవలము దేవుని మహిమను వాడుకుంటారు. దేని వాడుకుంటారు? దేవుని మహిమను. 99వ కీర్తనలో 5వ వచనం లేక 9వ వచనం చూస్తే ఓ చక్కటి మాట రాయబడి ఉంటుంది. మన దేవుడైన యెహోవా ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. అంటే యెహోవా గద్దె ఎదుటని మన కీర్తన కూడా పాడతాం. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనక ఆయనతో ఉన్నవారు నమ్మకస్తులను సత్యవంతులనై ఉన్నారు. దేవుని స్తోత్రం. అందువల్ల ఆయన దగ్గర ఉన్న పవిత్రతను, నమ్మకత్వాన్ని, వాస్తవ సత్యాన్ని అందించగల శక్తి ఉన్నవారు దూతలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరికి ఏ విషయంలో చూపినా, ఇక్కడ మనం చూస్తే ఈ మాటల్లో దాసులకు చూపుట అని రాయబడింది. నమ్మకత్వమును సత్యమును దాసులకు చూపించుట. ఎవరు చూపించాలి ఇవి? అమ్మా, ప్రవక్తలు కాదు కానీ వీరు దాసులు. దాసులు అనే మాట చివరి అర్థంగా చూస్తాం. ఇంగ్లీష్లో మనం చూస్తే బానిసులు అన్నారు. ఎవరు వీళ్ళు? దేవదూత మరి చూపించేవారు, ప్రవచించేవారు ప్రవక్తలు, చూసేవారు దాసులు. మళ్ళీ జ్ఞాపం చేసుకోండి. చూపించేవారు దూతలు, ప్రవచించేవారు ప్రవక్తలు, చూసేవారు దాసులు.
అంటే దేవదూత పనిని చూస్తున్నారు, ప్రవక్త పనిని చూస్తున్నారు. ఈ దేవదూత చూపించిన దాన్ని, ప్రవక్తలు ప్రవచించిన దాన్ని చూసి దేవునికి నొప్పి లేకుండా ఆయన ఇష్టానుసారంగా పనిచేసేవారే ఆయన ఇంట దాసులు లాంటి వారు భక్తులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒకటి మనం ఏం చూస్తామంటే, దేవుని పిల్లరా ప్రవక్తలు అని చెప్పుకున్నాం. అలాగే అబ్రహాం మొదలుకొని మలాకీ వరకు పాత నిబంధన గ్రంథం అంతా ప్రవచించబడింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? అబ్రహాము మొదలుకొని మలాకీ వరకు. దేవుని లేఖనాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు దేవుడు ఆయన అబ్రహాం ఇంటికి వచ్చి ఏమన్నాడు? మరచటి ఏట నీవు కుమారుని ఎత్తుకుంటావు అన్నాడు. ఎవరితో? సారమ్మతో. మలాకీ గ్రంథంలో 4:2 ఏమన్నాడు? నీతి సూర్యుడు ఉదయించును అన్నాడు. అంటే మానవుడు ఆ వంశావళి కర్తగా ఆయన ఇస్సాకు ఆయన ఇచ్చేటప్పుడు ఆయన ప్రవచించిన మాట ఎలా నెరవేరిందో, మలాకీలో చెప్పబడిన మాట క్రీస్తు జన్మమును బట్టి అది నెరవేరింది. దేన్ని బట్టి చెప్పాలా? మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే మీకు గుర్తు రావాలి, మర్చిపోకూడదు. చాలా సులువుగానే మీకు చెప్తున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ మనం ఏం చూస్తామంటే, రాబో సంగతులు ప్రవక్తలు ఏం ప్రవచిస్తారు? రాబో సంగతులు. మనుషులు చెప్పండి, మనుషుల సంగతులు. అలాగే మనం చూస్తే ప్రకటించేవారు గనక ప్రవక్తలు. రాబో సంగతులు, మనుషుల సంగతులు, అలాగే వాటిని ప్రకటించేవారు గనక వారు ప్రవక్తలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో 4 మనం చూసినట్లయితే, మీరు రాజులు అని ఇక్కడ మాట చాలా వాస్తవమైన మాట వాడబడుతుంది. మీరు చదవండి ఎవరైనా. 4వ వచనం చదువుదాం. 4వ వచనం. గద్దరెక్కల మీద మోసి మీరు చూచితిరి, మీరు నా మాట శ్రద్ధగా విని సమస్త దేశములో నా స్వకీయ సాంపద్యమగుదురు, యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన యాజక రూపమైన రాజ్యము. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చీకట్లో ఉన్న జనులు ఎలా ఉంటారు చెబుతూ, చీకట్లో నుంచి ఆయన వెలుగు ప్రకాశిస్తుందనియు, యేసుక్రీస్తు గుణలక్షణములు ఆయన ప్రకటిస్తూ ఏమంటున్నాడు? రాజులైన 2:9 చదువుదాం. 1 పేతురు పత్రిక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చీకటి ఆశ్చర్యమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను బట్టి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, దేవుడు పరిశుద్ధ జనమును అంటున్నాడు. దేవుడు యాజకత్వము, రాజరికం. చెప్పండి, పరిశుద్ధులు అంటే ప్రవక్త ప్రవచన అనుభవాలను ఇక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందువల్ల దేవుడు ఎవరికి చూపించను? దాసులకు చూపించెను. చెప్పండి, ఎవరికి? దాసులంటే మనమే. ఎవరని చెప్పండి? మనకి ఆయన కార్యాలను నమ్మకత్వం కలిగిన దూతలు, అలాగే ప్రవచించిన ప్రవక్తల కార్యాలు అన్ని కాలాల్లో మనకు చూపించేవారై ఉన్నారు. మనం చూసేవారమై ఉండాల. దేవుని స్తోత్రం,
అందువల్ల మనకి ఎలాంటి ఆశ కలగాల? దేవా నాకు కనబడము, దేవా అందరికీ కనబడము, దేవా నాకు కనబడుమన్నా. ఇక్కడ ఎవరికి చూపిస్తున్నాడు దేవుడు అంటే, ఇక్కడ మనం చూస్తే చూసిన వారు దాసులు. చెప్పండి, చూసిన వారు. ఈ 22వ అధ్యాయంలో ర్యాప్చర్ 7 ఏండ్ల శ్రమ, 1000 ఏండ్ల పాలన అనంతరం వరకు ఏమి జరుగుతున్నాయో అన్నీ చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అన్నీ చూసేవారుగా దేవుడు నరునికి ఇంత గొప్ప ఆధిక్యత, పాపి అయిన మనుషుడు యేసుక్రీస్తు రక్తములో కడగబడినందున, ఆయన సన్నిధిని నిలిచినందున, పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ర్యాప్చర్లో పరము చేర్చబడినటువంటి విశ్వాసి యొక్క జీవితం ఎలాంటిదంటే దేవుని కార్యములన్నీ. అందుకే అయ్యగారు ఏం రాశారు? తెలివిని కలిగించు, దివ్యగా వెలిగించు, నీ కలిగిన నా కంటికి, నీ కలిగిన భాగ్యములన్నిటినీ దైవాత్మ. చూడండి, జరగబోవు కార్యాలు చూపేవాళ్ళు ఎవరని చెప్పుకున్నాం? ప్రవక్తలు. చెప్పండి. మరి మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 13వ వచనం చూస్తాం. ఈ 13వ వచనంలో చూస్తే అహాబు రాజు యెహోషాపాతును ఏర్పరచుకొని సిరియన్ మీద యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమైపోయాడు. అయితే ఆయన దగ్గరున్న ప్రవక్తలందరూ అన్య ప్రవక్తలు. వారందరూ కూడా యుద్ధంలో జయం వస్తుంది అని చెప్పారు. అయితే యెహోషాపాతు అన్నాడు, దేవుని సంబంధమైన ప్రవక్తలు కావాలన్నప్పుడు మికాయా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, అతను ఎప్పుడు కూడా నాకు వ్యతిరేకంగానే చెప్తాడు అన్నాడు. అంటే అనుకూలంగా చెప్పాలంటే దేవుని చేత బోధించబడిన ప్రవక్త ప్రవచించేటప్పుడు ఎవరి చిత్తాన్ని బట్టి చెప్పగలుగుతాడు? గట్టిగా చెప్పాలా? ప్రియులారా, ఎందుకు ఈ సంగతులు ఈ వచనంలో మీకు తెలియచేయబడుతుందంటే, ఈ కడవర దినాలలో మీరు దేవుని ఆత్మచేత అభిషేకం పొందినవారు గనక మీ అభిషేకమును ఏం చేసుకోవాలి? రీఛార్జ్ చేయాలా? ప్రవచించేవారు కావాలా? భవిష్యత్తును చెప్పగలిగిన వారు కావాలా? ఈ శ్రీకాకుళం లేక జనులు ఏర్పాటున్న వారి యొక్క భవిష్యత్తు ఏంటో చెప్పగలిగినటువంటి స్థాయికి ఎదగాల. దేవుని స్తోత్రం. అందుకే కానీ ఈ కథ బాగుందని చెప్పట్లేదు దేవుడు, బాగా వింటున్నారని చెప్పడం లేదు. మీరు తయారు కావాలా? మీరేం కావాలా? అహాబు వ్యతిరేకంగా మాట్లాడినా కానీ, ఇదిగో ఈయన ప్రాణం తీసేస్తాడని తెలిసినా కానీ మికా ఏం చెప్పాడు? నీకు ఎటువంటి పరిస్థితుల్లో జయం రాదు, నీవు జయించలేవు. జయమే కాదు, అసలు నువ్వు తిరిగి మళ్ళీ ఇంటికి రావని చెప్పాడు ఆయన. ఎంత కష్టం చెప్పండి. అంత శక్తివంతమైన వాక్కు చెప్పగలగాలంటే ఎంత ధైర్యం ఉండాలి? అంటే ఈ కడవర దినాలలో ప్రవక్త వలె ప్రవచించే విషయాన్ని, అంటే దేవదూత, ప్రవక్త, దేవుని పరిచారకులు ముగ్గురు కలిసి ఉండాల. కలుసుకున్నప్పుడే వర్తమానం. దేవదాసయ్య గారు దేవదూతలతో మాట్లాడేవారు, అలాగే ప్రవక్తలతో కూడా మాట్లాడేవారు. దేవుని సన్నిధిలో ఒకనాడు ఏలియా ప్రవక్త దైవజనులు గదిలోకి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఆగలేదు, వెళ్ళిపోతున్నారు. ఏలియా ఆగు అంటే
నీ గది నిండా మూల చెత్త ఉంది, నేను వెళ్ళిపోతున్నా అన్నారు. అప్పుడు అయ్యగారిని అంత మాత్రానే వెళ్ళిపోతాడా అంటే అయ్యగారు చెప్పారు, వారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఈ భూమి శపించబడిన సంగతి వారికి తెలుసు. ఈ శాపాన్ని తప్పించుకొని పాపఫలితాలు గెలిచి పరమ దేవునందు చేరారు గనక మరలా ఈ మలినమైనది అంటకూడదనేది వారి ఉద్దేశం. వారు దేనికి భయపడతారు? పాపానికి భయపడతారు. శుద్ధి కలిగి ఉండాల. అందుచేత కొంచెం శుద్ధి తక్కువైతే పరిశుద్ధులే సహవాసం చేయలేదు. కాబట్టి ఈరోజు సంఘమునకు దేవదూతలు చనువు ఉండాల. అలాగే పరమందు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. అలాగే ప్రవక్తల చనువు ఉండాల. వారు ప్రవచించిన కాలం, వారు పొందిన శ్రమలు, ఆ వ్యతిరేకత ఏమిటో, వారు పొందిన అనుభవాలు ఏమిటో, వారి ఆవేదన ఏమిటో నీ గుండె పట్టాల. ఆ వర్తమానం నిన్ను వంట పట్టాలంటారు చూసారా. ఇవాళ క్రైస్తవ్యము దేవుని బోధలయందు వినుటి వరకే కానీ వంట పట్టనదై పట్టనదై తెలిసి తెలియదే ఏదో జీవించడానికి ఇష్టపడుతుందేమో కానీ ఈ కృపావరములన్నీ నీకు ధారపోసిన దేవుడు అలాగ ఇష్టపడడం లేదు. నువ్వేం కావాలా అమ్మా? ప్రవక్తవు కావలసున్నావు. ఆయన ప్రవక్తల్ని కాపాడుకునే విధానంలో మనం మొదటి దశల పత్రిక కాదండి, మొదటి దినవృత్తాంతములు 16, 21, 23 దాకా మనం చదివితే గట్టిగా చదవాలి. ఎవరైనా మీరు రాసుకోండి, చదివిన తర్వాత రాసుకోవచ్చు. అంత మతిమరుపు ఉన్న వాళ్ళు అందుకే మీకు పరీక్షలు అయితే లెక్కలు తక్కువ అవుతున్నాయి. అంతే ఒక వచ్చిన తిరిగి రాయలేరు, అది ముందు రాసుకొని చదువుతున్నారు. నేను అభిషేకించిన వాణిని ముట్టవలదనియు నా ప్రవక్తలను కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. దేవుని స్తోత్రం. ఈ కడవర దినములలో సంఘము ఒక ప్రవక్త వలె ఉంటే ప్రవచిస్తున్న పరిస్థితులను బట్టి ఎవడు కూడా హింస చేయకున్నట్లు తగిన భద్రతనిచ్చేవాడు దేవుడైన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి 2వ రాజుల గ్రంథములో ప్రవక్త ఏం చేస్తాడు? ప్రవచిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? వాక్యం చదువుకుందాం. 2వ రాజులు 7వ అధ్యాయంలో మొదటి 1, 2 వచనాలలో రాజు అంటాడు, ప్రజలకి ఆహారం పెట్టలేకపోతున్నాం, తిండి లేకుండా దేశమంతా అల్లుకొల్లోలుగా ఉంది. దేవుని స్తోత్రం. చుట్టూ స్త్రీలు లేక ఆ సైన్యమంతా కమ్ముకున్నప్పుడు అంటున్నాడు రాజు, వీరిని ఎలాగా ఏం చేయాలా అనేకమైన ఆలోచన చేస్తుంటే ఎలీషా అన్నాడు, రేపు ఒక ఇంటికి చెప్పండి ఒక చేరు చదవండి అవచ్చును ఆలకించెను. ఏమనగా రేపు ఈ వేళకు రూపాయి ఒక్కింటికి ఒక మానిక చన్నని పిండియు, రూపాయి ఒక్కింటికి 2 మేకలు ఎవలు అమ్మబడును. అక్కడ ఉన్నటువంటి రాజుగారి యొక్క సైనికుడు లేక ఆయన పర్సనల్ సెక్రటరీ ఆయన అంటున్నాడు, ఇది ఆకాశం కిటికీలు తీసినా కూడా అది జరిగేది అంటాడు. అప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, రేపు దేవుడు కార్యం చేస్తాడు కానీ నువ్వు మాత్రం భోంచేయవు, నీకేముండదు. అంటే ప్రవక్త ఏ కాలంలో ప్రవచించాడు? గడ్డు కాలం, ఆపద కాలం, ఆఖరికి అవసరమైతే రాజే హతమార్చుకునేంత కష్టకాలం. అలాంటి పరిస్థితులు కలిగినప్పుడు ప్రవక్త ప్రవచించాడు. దేవుని స్తోత్రం. భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు అన్నీ కూడా
దేవుని వాక్యానికి కష్టం వచ్చిన పరిస్థితులలో రేపు నీవు ప్రవక్తవై ప్రవచించాలన్నారు దైవజనులు. ఏమై ఉండాలా? గట్టిగా చెప్పాలా? ఏమై ఉండాలా? అందుకని ప్రవక్త చెప్పిందలా చేసేవాడు దాసుడు. దేవుని స్తోత్రం. అందుచేత అందించేవాడు దూత అయితే, ప్రవచించేవాడు ప్రవక్త అయితే, పనిచేసేవాడు ఈ ముగ్గురు ఉన్నంతసేపు లోకము ఎన్ని రకాల వ్యతిరేకలైనా ఏమీ చేయలేదు. అంటే అంతటి గొప్పవారే నూతన భూమి మీద నూతన ఆకాశం పనిచేసేవారు. ఆ గొప్పతనం ఎవరికి ఉందంటే నేను ప్రవక్తను అనుకున్న వాళ్ళకి, నేను దేవుని దాసును అనుకున్న వారికి, నేను దేవదూతతో అంటే పరలోకంతో సంబంధం సంపూర్ణంగా ఉందనుకున్న వారిది ఆ కొత్త భూమి కొత్త ఆకాశ నివాసము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక మనం చూసినట్లయితే ఏం చూస్తున్నాం? దూత గురించి చూద్దాం. ప్రవక్త చూసాం కదా, దూత గురించి దానియేలు గ్రంథములో 7వ అధ్యాయములో 16వ చదువుకుందాం. 16వ వచనం, 7వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా. నాకు చెప్పమని అడుగగా ఆ సంగతులను నాకు తెలియజేసాను. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. మరియమ్మ ఏమంది? నేను పురుషుని ఎలా? దాని మర్మం ఎవరు చెప్పారు? జకరియా చెప్తానని చెప్పాడా? దాని ఏమన్నాడు? దేవదూతే జవాబు ఇవ్వాలా. అక్కడ సంగతులు సంభవించబోయి నువ్వు వెళ్ళగలవా? కొన్ని వాటి లోపలికి, కొన్ని ప్రాంతాల్లోనికి, కొన్ని ప్రదేశాల్లోనికి, కొన్ని భయంకరమైన పరిస్థితుల్లో చొరబడగలవా? నీవు చొరబడలేని స్థలాల్లోనూ కూడా వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరు చెప్పండి? దేవదూత. దేవుని స్తోత్రం. సంభవించబోయే వాటిని చూడండి. 10వ అధ్యాయములో కూడా ఓ మాట చదువుకుందాం. 10వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఒంటిని చూడగా ఏమ్మా నారబట్టలు ధరించుకొని ఉన్న కనబడను, బంగారు దట్టి నడికట్టు కట్టుకొని ఉండెను, రక్తవర్ణపు మెరుపు వలె ఉండెను, జ్వాల వలె అతని భుజములను పాదములను చాలు 14 చదువుదాం. 14వ వచనం. ముట్టి నా మోకాలను అరచేతులను నేల మోపి. ప్రియులరా, దానియేలు యొక్క ప్రార్థన. ఎవరి ప్రార్థన? దానియేలు యొక్క ప్రార్థన ఎలా ఉందంటే 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్న వారికి విడుదల ఇస్తానన్నావు కనుక తండ్రి, ఆ విడుదల పరిస్థితుల గురించి ఆయన భారంగా బలంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనుష్యుడు ఎందుకంటే ఎంత ప్రార్థించాలో ప్రవక్తగా అంటే దేవుని సంగతులు అందుకోవడానికి ఎంత బలంగా ప్రార్థించాలో ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే 21వ చూసినట్లయితే పారసీకుల అధిపతి 21 దినము దానియేలు యొక్క ప్రార్థన అడ్డుకున్నాడంట. ఎన్ని దినాలు? ఆ ఆటంకాలను నివారణ చేసి బలమునిచ్చేవాడు, సహకరించేవాడు, దేవుని సన్నిధిని చూపించేవాడు దూత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులరా, మరొక మాట మనం చూస్తున్నట్లయితే దాసుడు. ఎవరు చెప్పండి? దాసుడు.
దాసుడు అనే పదము భూలోకములో అది బాగా సాధారణమైన పదమే. కానీ దాసుడు అనేవాడు యజమానికి హక్కుదారుడు. చెప్పండి, యజమానికి ఏమై ఉన్నాడు? హక్కుదారుడు. అందుకనే మనం నిర్గమాకాండ 21:6 26 చదవండి. 26 అనుకుంటాను. చదువుతారు ఎవరైనా? నిర్గమాకాండం జాగ్రత్త, ఇంట్లో చదువుకోండి, ఇంట్లో చదువుకోండి. ఎన్నో వచనం? 6వ చదవండి. 6వ వచనం. వాణి రైట్. ఒకడు తన యజమాని దగ్గర పనిచేయాలనుకున్నప్పుడు ఆ యజమానుడు దేవుని వద్దకు తీసుకొచ్చి దేవుని సన్నిధిని ప్రతిష్ఠించుకొని ఈయన స్థిరమైన దాసుడని ఒప్పించి తలుపు యొక్క తలుపు లేక గుమ్మం తలుపు మూల తీసుకెళ్ళి ఏం చేయాలా అంటే అర్థం ఏంటి? మా చిన్నప్పుడు పశువులకు కూడా చెవులకి కన్నాలు పెట్టేవాళ్ళు పల్లెటూరులో. ఎందుకంటే ఇది నూరు వెళ్ళిపోతే ఒరే ఇదిగో మా గేదె ఇది, మా ఆవు ఇది అని చెప్పుకుంటారు కదా. ఇప్పుడు ఏమైంది? ఈ రంధ్రం అంటే ఇతనిని ఎవడు పనికి పెట్టుకోకూడదు. ఇతను ఎవడికి? ఏ ఇంటి వాని కొరకు దాసుడిగా పనిచేస్తున్న ఒప్పుకున్నాడు వానికే పని చేయాల. భూలోకములో చెప్పండి, పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు. అయ్యో నోటంటే మాట్లాడట్లా. మీకు వాక్యం అలవాట్లేదే, మామూలు మాటలంటే బలి చెబుతారు. అందుకే మీ ప్రార్థనలకి నెరవేరు అట్లా. వాక్యము కంటదిగా ఉండాలి ప్రార్థించేటప్పుడు కూడా. పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు అంటే యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే. చెప్పండి, మానవులు యజమానైనటువంటి దేవునికి పాపులైన మనకి సేవ చేయడానికి 5 గాయాలు పొందాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈయన ఎవరు? ఇంట పుట్టిన దాసుడు. యేసుక్రీస్తు ఎవరండి? ఇంట పుట్టిన నా ఇల్లంతటిలో అన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. యేసుక్రీస్తు నా ఇంటి మీద నమ్మకస్తుడు. దేవుని ఇంటిలో లేక ఆయన ఏర్పరచుకున్న ఇశ్రాయేలీల్లో యూదుల్లో నుంచే రక్షణ రావాలనుకున్న ఆ ఆనందాన్ని నింపినవాడు ఎవరంటే ప్రభు అయినా. ఆయనకి సిగ్గుపడలేదు. అందుకని ఆయనకి ఏమున్నాయి గుర్తులు? చెప్పండి మరి. ఆ దాసుడికి ఏం గుర్తుంది? తొందరగా ముందుకు వచ్చేసి అది చెప్పకుండా ఆ దాసునికి ఏం గుర్తుంది? అతనికి ఎవడు పని ఇవ్వకూడదు, ఎవడు పనిలో పెట్టుకోకూడదు. ఒకవేళ యజమాని మీద అలిగితే ఆకలితో చచ్చిపోవాలి కానీ ఎవడి దగ్గర చేర్చడం. ఎందుకంటే ఒప్పందం చేసుకున్నాడు దేవుని సన్నిధిలో, మనుషుల ఎదుట కాదు. ఈయన కూడా పరమందున మానవులందరూ రక్షణ కొరక ఈ లోకానికి ఆయన రక్షకుడిగా వచ్చాడు కనుక, ఒప్పందం చేసుకున్నాడు కనుక ఎన్ని గాయాలయ్యాయి? గట్టిగా చెప్పాలా అమ్మా? ఆయన గాయమే నిన్ను నన్ను రక్షించింది. దేవుని స్తోత్రం. అందువల్ల ఆయన గాయం వల్ల వచ్చిన విమోచన, పాపక్షమాపణ, నమ్మకత్వము, సత్యం అనేది భూమి మీద ప్రతిష్ఠించ. గట్టి చెప్పండి. నమ్మకత్వమును సత్యమును భూమి మీద, పరమందే కాదు భూమి మీద కూడా. గట్టిగా చెప్పాలి. పరమందే కాదు భూమి మీద కూడా ఆ నమ్మకత్వము సత్యం ఎవరంటే నేను నువ్వే. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలా. ఆ దాసుని పరిచర్య చేసి దాసులం మనం. ఎవరం మనం? అందుకనే దేవదూత ప్రవక్తలు అందించే విషయాలు, అలాగే దేవుడు అందించే విషయాలు దాసులకు చూపిస్తుంది. దేవదాసయ్య గారు అనే ఈ దాసుడు అటు పరమందున సంగతులు, ప్రవక్తల ప్రవచనాలు అన్నీ చూసి రాశాడు గనక ఈ ప్రకటన గ్రంథము దీన్ని చదువుకుని జాలించే కొలది ఆనందం పెరిగిందా తగ్గిందా?
భయం లేదు. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథము ధ్యానించుటగా భయం లేదు, దిగులు లేదు, చింతన. ఎందుకంటే దేవదూత పరమున్న వర్తమానంతో వస్తుంది. ప్రవక్తలు చేసిన పనులు కళ్ళ ముందు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి పనిచేసే నమ్మకత్వమైన వాడు దాసుడు. దేవుని స్తోత్రం. అందువల్ల ఇవాళ మనము ధ్యానించే అంశము ఏమంటున్నాడు మోషే? నీ దాసునైన నేను 4వ అధ్యాయం నిర్గమాకాండం 10వ వచనంలో నీ దాసునైన నేను మునుపు నువ్వు మాట్లాడుతున్నప్పుడు కానీ నేను ఎక్కడ ఏ విషయంలో చూసినా నేను గొప్ప తెలివైన వాడను కాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు బయలుపరిచే అనుభవాలకు, దేవుడు బయలుపరిచిన అందుకోవడానికి, బయలుపరిచిన చేయడానికి ఎవరు కావాలా? దాసుడు కావాలా. అందుకని కడవర దినాలలో ఇదిగో కొత్త ఆకాశం కొత్త భూములు ఏముంటుందంటే దూతల పని ఉంది, ప్రవక్తల పని ఉంది, దాసుల పని ఉంది. దేవుని స్తోత్రం. అందువల్ల ఈవేళ నువ్వు దూత వలె, ప్రవక్త వలె, దేవుని దాసుని వలె ఈ లోకానికి సాక్షిగా నిలబడాలా. దేవుని స్తోత్రం. దాన్నే ర్యాప్చర్ పెళ్లి కూతురు అంటారు. ఏమంటారు చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషము. దేవా వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నీకు స్తోత్రములు. మానవులు రక్షించడానికి నీ ప్రాణం ఇచ్చావు. నీ రక్షణ అందుకున్న సంఘము కూడా నీ ప్రాణానికి తన ప్రాణమే ఇచ్చే రీతిగా సిద్ధం చేసావు. నీకు వందనాలని దయానిధివైన తండ్రి. బిడ్డలందరినీ దీవించండి. ఎవరెవరి స్థానం ఏమిటో, ఎవరెవరి స్థితి ఏమిటో అని కాక ఇదిగో పరలోకము భూలోకము ఏకమగు రీతిగా భూమి మీద ఉన్న సంఘము, పరలోకముందున్న దూతలు, ప్రవక్తలు చేసే ప్రవచనాలు అందుకొని బలమైన సేవ చేసే స్వార్థికులుగా ఇక్కడ నుండి రేపు నూతన భూమి ఉండడానికి అర్హత గలవారుగా దీవిస్తున్నావు కనుక అట్టి కృప అందరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.